బుద్ధి చెప్పని ప్రిన్సిపాల్ అనాలి. వాళ్లే గనక సరిగ్గా విద్యా బుద్ధులు నేర్పుంటే ఇలా అప్రయోజకుడు అయ్యేవాడివి కాదురా. ఎలా చేశాను? టీచరు మాస్టరు ప్రిన్సిపల్ ఏంది మామా? అంటే ఆయన రిటైర్డ్ టీచర్ అమ్మా, అందుకే అలా చెప్పాడు. రేపు నాటకంలో కూడా అట్లనే అంటాడా? లేదు, బ్రహ్మాండంగా చేస్తా. సర్లే చావు. జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సార 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 సార. అది సారా బ్రాందీ కాదు, సారం రమ్. ఓహో, అయితే రమ్ము కూడా ఉందా? నీ పిండకుడు కూడా ఉంది. హాయ్ కనక మహాలక్ష్మి. హాయ్ హాయ్. మగాడిని తెచ్చుకోమన్నారు కదా, ఇదిగో అసలు సిసలైన మేలు జాతి మగాడిని తెచ్చాం. కుర్రోడు లండన్ సర్పంచ్ లాగా లబలబలాడిపోతున్నాడు. లండన్ లో సర్పంచులు కూడా ఉంటారంటే. నువ్వు హాయ్ ఆంటీ. హాయ్ శ్వేత. అమ్మాయిలు ఉండాలన్నారు కదా, చూడండి మీకంటే అందమైన అమ్మాయిని తెచ్చాం. అందం గురించి ఏమో గాని నిజంగా అమ్మాయినా? మాస్టారు, 90 నాటకాల చరిత్ర ఉంది ఇక్కడ. మనం ఏ వేషం వేసినా అలా సెట్ అయిపోతాం అంతే. అంటే ఇది కూడా నాటకమేనా? డౌటా? అవునవును. అవును, మా అక్క ఊరికే అంటుంది. నిజంగా ఈయన అమ్మాయే. అవును, ఈయన ఈమె 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 అమ్మాయే. షేవింగ్ కూడా చేయలేదు, కావాలంటే చూసుకోండి. అయినా నాకు డౌట్ గానే ఉంది. ఏంది మా అత్త ఆడదంటే డౌట్ అంటవా? మరి ఆయన మగాడ కదా అని డౌట్ వస్తలేదా? అంటే ఈమె మగాడు కాదా? అంటే ఈయన మగాడు కదా, ఆమెనా? ఇది నిఖార్సైన మగాడు. కావాలంటే టెస్ట్ చేసుకోండి. అయ్ బాబాయ్, ఆ గొంతేంట్రా ఆడదానిలా ఉందే? ఆడదాని గొంతు అలా ఉండక నాలాగా మృదువుగా ఉంటుందా? కొంప ముంచేశాడు. అవును, ఇంతకీ నీ గొంతేంటి గంగిరెద్దు గొంతులా ఉంది? మిమిక్రీ చేసింది. నేను చేయలేదు, చిన్నప్పటి నుంచి నా వాయిస్ ఇంతే. స్పీకర్ ప్రాబ్లమా? యా 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 యా. ఏమో, నాకు అదంతా తెలియదు కానీ నాకెందుకు వీళ్ళిద్దరి గురించి డౌట్ గానే ఉంది. కంపల్సరీ టెస్ట్ చేయాల్సిందే. అవును. ఏం టెస్టా? అది సాంగ్ టెస్ట్. ఒక డ్యూయట్ సాంగ్ ఇద్దరు పాడాలి, డాన్స్ చేయాలి. ఆడదాని గొంతు అలా ఉండక నాలాగా మృదువుగా ఉంటుందా? కొంప ముంచేశాడు. అయ్ బాబా, నీ గొంతేంట్రా గంగిరెద్దు గొంతులా ఉందే? మిమిక్రీ చేసింది. నేను చేయలేదు, చిన్నప్పటి నుంచి నా వాయిస్ ఇంతే. ఓహ్, స్పీకర్ ప్రాబ్లమా? యా 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 యా. ఏమో, నాకు అదంతా తెలియదు కానీ నాకేదో డౌట్ గా ఉంది. కంపల్సరీగా వీళ్ళిద్దరిని టెస్ట్ చేయవలసిందే. ఏం టెస్టా? ఇది సాంగ్ టెస్ట్. సాంగ్ ఇద్దరు పాడాలి, డాన్స్ చేయాలి. కమాన్, స్టార్ట్. గడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. గడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల.
నీలో ఆడదాని లక్షణాలు ఉన్నాయి. ఏంటమ్మా నీలో మగాళ్ళ లక్షణాలు ఉన్నాయి. అరే ఏంటండి డాన్స్ ఏమన్నారు గాని ఏ పాత్ర చెప్పలేదు మీరు, అందుకే వేయలేదు వాడు. ఓహో సరే ఓకే. సర్లే మేము నమ్ముతున్నాం. వెళ్ళి రిహార్సల్ కి రెడీ వెళ్ళండి. ఇంకాట మొదలైందే, కానీ ముగిసేది మాత్రం మా విజయంతోనే. విజయం ఎవరిదైనా కప్పు మాత్రం నాదే. కప్పు ఎవరిదైనా దానిలో ఉండే గెలుపు మాత్రం మాదే. చూద్దామే, చూద్దాం. రిహార్సల్స్ మొదలు పెడదామా? మేము రెడీ. మేం రెడీ. అవును, ఏ నాటకం రిహార్సల్స్ చేస్తారు? దొంగ దొంగది. నేను సినిమా పేరు అడగలేదు. నేను చెప్పింది నాటకం పేరే, సినిమా పేరు కాదు. ఓకే. మేము ఇక్కడి నుంచి ఒక విలువైన వస్తువుని దొంగలిస్తాము. దాన్ని నా కోడళ్ళు. హే, నేను అక్కడేమిటే? అవును, నువ్వు అన్నవి కాదు. అవునవును, ఇతనే వెతికి పట్టుకుంటాడు. రిహార్సల్ స్టార్ట్. గెటప్ చేంజ్. గెటప్ లో మేము ఎలా ఉన్నాము? కర్రలు లేని గొడ్డల్లాగా ఉన్నారు. సర్లే, రిహార్సల్ స్టార్ట్ చేద్దాం. ఓహో, గా కప్పు కొట్టేయడానికి ఈ దొంగ వేషం వేసిండ్రా. చెప్తా. మీరేం నాటకం వేస్తున్నారు? ఒక్క నిమిషం మేడం. ఇన్స్పెక్టర్ అగ్ని అగ్ని అగ్ని. వాళ్ళు దొంగలు, మీరు పోలీసులు అన్నమాట. కుమ్మేయండి. పద మామా. పద సార్. ఏంటి సారా? అది నా పేరు సరోజ, అందరూ నన్ను సరు అని పిలుస్తారు. ఓ సరునా? పద సరు, పద. అవును, రిహార్సల్స్ ఇక్కడ చెయ్యాలి కదా, గదులన్నీ తిరుగుతున్నారు ఎందుకు? ఒకసారి చూద్దాం. మామా, కప్పు లేదు మామా. అవును కదా, పద చూద్దాం.